कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। नित्याय निरवध्याय सत्यानन्दचिदात्मने सर्वान्तरात्मने श्रीमद् वेंकटेशाय मंगलम् श्रीनिवासाय मंगलम्। भगवद्गीता 2వ అధ్యాయము 27వ శ్లోకము। జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యే అర్థే నత్వం శోచితుమర్హసి। అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా। జాతస్య హి ధ్రువో మృత్యుః, హి అనగా జాతస్య పుట్టినవానికి, మృత్యుః మరణము, ధ్రువం నిశ్చయము, మృతస్య ధ్రువం జన్మ, మృతస్య చ మరియు, చ అనేటువంటిది ఏంటంటే మరియు అని అర్థం వస్తుంది, హి అంటే అనగా అని అర్థం వస్తుంది, చ అనగా మరియు అనగా మొదటి అంశం ఒకటి పూర్తయింది కాబట్టి పుట్టినవాడు చావక తప్పదు అన్న అంశం ఒకటి, చ అంటే మరియు, మృతస్య చనిపోయినటువంటి వాడికి జన్మ ధ్రువం, జన్మ అనేది కూడా ధ్రువం, తప్పేది కాదనేటువంటిది। రెండు అంశాలను మాట్లాడుకుంటూ ఉన్నాము। మొదటిది జాతస్య పుట్టినవానికి, మృత్యుః మరణం, ధ్రువం నిశ్చయము। మృత్యువు అనేటువంటిది మానవునికి ఒక రకంగా చూసినట్లయితే సమస్త సమస్యల నుంచి పరిష్కారం కలగజేసేదా అనిపిస్తూ ఉంటుంది। మృత్యువు శరమాంకం। మనం ఈ విషయం మీద మాట్లాడుకుంటూ జననమునకు మరణమునకు, పుట్టుకకు చావుకి మధ్యలో పెట్టిన వ్యవధి శతమానం భవతు, 100 ఏండ్ల కాల ఆయువుగా చెప్తున్న అంశము। జిజీవిషేత్ శతం అనేది కూడా ఈశావాస్యం చెబుతున్నటువంటి అంశము। 100 ఏండ్ల ఆయువై ఉండగా ఇక తర్వాత అంశం మృతస్య, చనిపోయిన తర్వాత జన్మ, తిరిగి మరలా జన్మ అనేది ఉన్నది, పుట్టిన తర్వాత మరణము అనేది ఉన్నది। అది ఎట్లా అయితే ధ్రువం నిశ్చయమై ఉన్నదో, మృతస్య చనిపోయిన తర్వాత కూడా జన్మ అనేటువంటి ధ్రువం అంతే నిశ్చయము అన్నాడు। ఇదెంత వాస్తవమో అది అంతే వాస్తవము అని అర్థం। అనగా ఈ వాస్తవం లోకంలో అందరికీ కూడా అనుభవంలో ఉన్న అంశం, అనగా పుట్టినవాడు మరణించటం అనేటువంటిది అందరూ కూడా లోకంలో చూస్తున్నటువంటి అంశమే, దీంట్లో ఎవరికి కూడా ఏ సందేహము లేదు। అయితే ఇక ధ్రువం అనేటువంటి మాట అది మనకు వర్తిస్తున్న అంశం। ఇక మృతస్య చ జన్మ ధ్రువం అనేటువంటిది అది పారమార్థికములో చేరి ఉన్నటువంటి నిశ్చయాత్మికమై ఉన్నటువంటి అంశం అన్నమాట। అయితే మృతస్య చనిపోయిన తర్వాత మళ్ళా వచ్చే జన్మ అనేటువంటిది, మరి ఆ జన్మ అనేటువంటిది ఏంటంటే ఇతర దేహములు ధరించటమా, తిరిగి మరలా మానవ దేహము ధరించటమా అనేటువంటి యొక్క అంశం ఉంది అక్కడ। చనిపోయినటువంటి వాడు మరలా జన్మిస్తున్నాడు అని చెప్పానంటే ఆ జన్మ తిరిగి మరలా మానవ జన్మ అనేటువంటి అంశమా, లేక ఇతర జన్మలు ఎత్తేటువంటి యొక్క అంశమా, ఇది గమనించాల్సిన అంశం। మనం ప్రతి శ్లోకము యొక్క విషయంలో
సుదీర్ఘముగా సునిశ్చితముగా సున్నితముగా పోతున్నటువంటి యొక్క విచారణ పట్ల జిజ్ఞాస అనేటువంటిది మాత్రం ఉన్నట్లయితే మరి వినగలిగే అవకాశం ఉంటుంది. లేని పక్షంగా ఉన్నట్లయితే పెడశివుని పెట్టి వదిలిపెట్టేసే అవకాశాలు ఉంటాయి. ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే అవుతుంది. చాలామంది జూమ్లో మాత్రం ఉండటం లేదు, అనగా వీడియోలో మాత్రం ఉండటం లేదు. మరి వాళ్ళు వింటున్నారో వింటలేదో అనేది కూడా తెలియదు. సరే, విషయం కొనసాగుతూ ఉన్నది. జాతస్య హి ధ్రువః మృత్యుః ధ్రువం జన్మ మృతస్య. కనుక ఈ విషయాన్ని మనం చెప్పుకుంటూ మృతస్య చనిపోయిన తర్వాత తిరిగి మరలా ఈ యొక్క జీవికి జన్మలు అనేటువంటివి ఉన్నాయి అనేటువంటి దానికి మరి ఏ యొక్క లోకంలో జీవుడు దేహం ధరించాడో, దేహం ధరించి మరి బాల్య యవ్వన వృద్ధాప్యములుగా చేరి ఉన్నటువంటి ఈ 3 దశలలో మానవులు చేసేటువంటి కర్మలైతే ఉన్నాయో ఆ కర్మలు అనబడేటువంటివే రేపు రాబోయేటువంటి జన్మలకు పునాది. ఈనాడు ఏ యొక్క జన్మ యాదృచ్ఛికంగా ప్రాప్తించిందో మళ్ళీ మళ్ళీ రాబోది మానవ జన్మ అని చెప్పని మహాత్ములు చెప్పేటువంటి మాట. త్రుల్లి త్రుల్లి పడబోకే తుంటరి బొమ్మ, మళ్ళీ మళ్ళీ రాబోది మానవ జన్మ. త్రుల్లి త్రుల్లి పడబోకే తుంటరి బొమ్మ, మళ్ళీ మళ్ళీ రాబోది మానవ జన్మ. ఎంత ఎంత పదవులు వన్న చక్రవర్తి తానయ్యున్న, చావు దప్పబోదన్న పరమహంసకైనా. ఎంత ఎంత పదవులు ఉన్న చక్రవర్తి తానయ్యున్న, చావు దప్పబోదన్న పరమహంసకైనా. ఈ వన్నెల చిన్నెల కన్నా పరమేశుని కృపయే మిన్న, అది మనకు లేకున్నా బ్రతుకంత సున్న. త్రుల్లి త్రుల్లి పడబోకే తుంటరి బొమ్మ, మళ్ళీ మళ్ళీ రాబోది మానవ జన్మ. ఎందుకొరకు జన్మించామో, ఏమి చేసి కన్నుమూస్తామో, ఇకనైనా మేలుకో నిజమేదో తెలుసుకో. ఎందుకొరకు జన్మించామో, ఏమి చేసి కన్నుమూస్తామో, ఇకనైనా మేలుకో నిజమేదో తెలుసుకో. బంధువులెందరూ ఉన్నా నీ వెంటరారు ఒకరన్నా, మిగిలేది నీ కర్మ ఫలమేనన్న. త్రుల్లి త్రుల్లి పడబోకే తుంటరి బొమ్మ, మళ్ళీ మళ్ళీ రాబోది మానవ జన్మ. గొప్ప కులము వారమంచు హెచ్చు తగ్గులున్నాయనుచు, సాటి మనిషిని ఇలలో కించబరపబోకన్నా. గొప్ప కులము వారమంచు హెచ్చు తగ్గులున్నాయనుచు, సాటి మనిషిని ఇలలో కించబరపబోకన్నా. మట్టి కుండ ఈ దేహం విడిచిపెట్టు సందేహం, మట్టి కొండ ఈ దేహం విడిచిపెట్టు సందేహం. అందరిలో మెదిలేది పరమాత్మ ఒక్కడే. త్రుల్లి త్రుల్లి పడబోకే తుంటరి బొమ్మ, మళ్ళీ మళ్ళీ రాబోది మానవ జన్మ. త్రుల్లి త్రుల్లి పడబోకే తుంటరి బొమ్మ, మళ్ళీ
మళ్ళీ మళ్ళీ రాబోది మానవ జన్మ, మళ్ళీ మళ్ళీ రాబోది మానవ జన్మ అని. అందుచేత మరి ఇక్కడ ఏ యొక్క మానవ జన్మ లభ్యమయ్యిందో, ఈనాడు మనం ఏ యొక్క జీవనాన్ని జీవిస్తూ ఉన్నామో ఆ జీవితంలో చేసుకునేటువంటి కర్మలు మృతస్య చనిపోయిన తర్వాత మళ్ళీ ఏ జన్మ అయితే ఉన్నదో ఆ జన్మలకు ఇక్కడ మనం చేసేటువంటి కర్మలు పునాదిగా ఉన్న అంశం. మన ఈ విషయమై మాట్లాడుకుంటూ లోకంలో మానవులు 5 రకాలుగా కర్మలు ఆచరించేటువంటి వారే ఉన్నారు. ఏమిటి 5 అంటే, 1 కర్మభ్రష్టులు, 2వది సకామ కర్మనిష్ఠులు, 3వది కర్మయోగులు, 4 కర్మయోగులు, 5 అకర్మణ్యులు. కర్మభ్రష్టులు, సకామ్య కర్మనిష్ఠులు, నిష్కామ్య కర్మనిష్ఠులు, కర్మయోగులు, అకర్మణ్యులు అని 4 భాగాలుగా మనం జన సముదాయాన్ని భావించుకోవచ్చు. మొదటి వారు మనం ఈ విషయం మీద గతంలో మాట్లాడుకున్నాము, కర్మభ్రష్టులు అని చెప్పని. వారికి ఎలాంటి యొక్క విశ్వాస భావాలు ఉండవు, ఆధ్యాత్మికత ఉండదు, జ్ఞానం ఉండదు, జపము ధ్యానములు అనేటువంటివి ఉండవు. కేవలం వాళ్ళు మరి ఈ మోహాలకు లోనై ఉంటారు. మన ఆ విషయం చెప్పుకుంటూ మోఘాశ మోఘ కర్మాణ మోఘ జ్ఞాన విచేత సహా రాక్షసీం ఆసురీం చేయ. వ్యర్థ ఆశలు, వ్యర్థ కర్మలు, వ్యర్థ జ్ఞానాలు సంపాదించుకుంటూ రాక్షసీం ఆసురీం చేయవ ప్రకృతిం మోహినీం, అలాంటి యొక్క ప్రకృతిని, రాక్షసీ సంబంధ ప్రవృత్తిని ఇలాగా కలిగి జీవించేటువంటి యొక్క విధానాలు మనం పురాణాలలో ముఖ్యంగా చూస్తూ ఉంటాం. ఆ కాలంలో రాక్షసులు విజృంభించి సమస్త లోకాలను కూడా బాధించే విధానము కానీ మనం పురాణాలలో వింటూ ఉంటాం. ముఖ్యంగా పురాణాలలోనే ఉన్నారా, తర్వాత కాలంలో లేరా అనేటువంటి సందేహం కలిగే అవకాశం ఉంటుంది. పురాణాలలో ఉన్నటువంటి వారే సమాజంలో కూడా ఉన్నటువంటి వారు. అనగా దాంట్లో ఆకారాలు వికృత ఆకారాలు ఇచ్చారు, ఇక్కడ సామాన్య ఆకారాలే కలిగి లోన మాత్రం వికృత ఆకారాలు కలిగి ప్రవర్తించేటువంటి రాక్షసాంశముతో జనించేటువంటి విధానముగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. రాక్షసీం ఆసురీం చేయవ ప్రకృతిం మోహినీం శ్రుతాహ అని చెప్పినట్లు రాక్షసాంశముతో జనించేటువంటి వారు తామసిక స్వభావములు కలిగి ప్రవర్తిస్తూ ఉంటారు. పైకి మాత్రం ఆకారం మానవాకారమే, లోపల మాత్రం అసుర స్వభావాలు అనేటువంటివి ఉంటాయి. అకారణ వైరములు, అకారణ విద్వేషాలు, అకారణ కక్షలు, అకారణ ఇలాగా పెంచుకొని నిరంతరముగా వాళ్ళ పోరాటం. మనం భారతంలో చూస్తే అదే కనబడుతుంది మనకి. పాండవులు ఎంత సాత్వికముగా ఉన్నా కానీ మరి అక్కడ చూస్తే కౌరవులు ఎంత విజృంభిస్తారో, ఎంత దారుణంగా ప్రవర్తిస్తారో మనం చూస్తాం భారతంలో. ఎన్నో రకాలుగా వాళ్ళని వేధిస్తూనే ఉంటారు, హింసిస్తూనే ఉంటారు. ఇంద్రప్రస్థాన్ని ప్రసాదిస్తే హస్తినాపురం వాళ్ళదే, కానీ ఏంటంటే దుర్యోధనుడు కారణంగా ధృతరాష్ట్రుడు ఎందుకులే అబ్బాయి వైరాలు, ఇక్కడుంటే మీరు సుఖపడరు, ఇబ్బంది పడతారు, మా పిల్లలకాయ ఊరుకోరు, వాళ్ళు 100 మంది అయిపోయారు, మీరు 5 మంది అయ్యారు, వాళ్ళని వారించగలిగే శక్తి నాకు లేదు, గుడ్డివాడిని అంధుడిని, కనుక మీరు ఇక్కడ ఉంటే వాళ్ళు చంపేస్తారు, కాబట్టి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీకు ఇంద్రప్రస్థానం ఇస్తాను, అక్కడ పోయి రాజ్యం ఏర్పాటు చేసుకోమంటే. అట్లాగా మరి పాండవులు ఇంద్రప్రస్థానికి పోయారు. పేరు గొప్ప, ఊరు దెబ్బ అన్నట్లుగా పోయి పేరుకి ఇంద్రప్రస్థం. అడగపోతే మొత్తం కొండలు, గుట్టలు, చెట్లు, పుట్లు, అక్కడేమీ లేదు. ఆ విధంగా ఉన్నటువంటి యొక్క భూభాగాన్ని ధృతరాష్ట్రుడు ఇస్తే మరి కృష్ణ పరమాత్మ
ఆయన మహానుభావుడు. ఆయన సహాయముతో, స్వామి అనుగ్రహముతో మయుణ్ణి పిలిపించి ఆ మయుని చేత నగర నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఆ తర్వాత పరమాత్మ యొక్క అండతో, పరమాత్మ యొక్క సహకారముతో రాజ్య విస్తరణ చేసుకుని దాని ద్వారా మరి రాజసూయాగం కూడా నిర్వర్తింపజేసుకుని ఎంతో గొప్పవాళ్ళుగా పేరుగాంచుతారు. 10 మందిలో గొప్ప పేరు వస్తుంది. చిరు సంపదలు వచ్చాయి. ఏదో వాళ్ళ పాటిగా వాళ్ళు హాయిగా ఉంటూ ఉన్నారు. అలాగా ఉండటం వీడికి గిట్ల, దుర్యోధనునికి గిట్ల. హస్తినాపురమే వాళ్ళది, వాళ్ళకి అప్పచెప్పాలి ముఖ్యంగా. కానీ మరి వాని యొక్క తామసిక స్వభావంతో వాళ్ళు పారద్రోలి రాజ్యం అంతా కూడా తానే పెట్టుకున్నాడు. వాళ్ళు ఎక్కడికో పోయి కొండల్లో గుట్టల్లో ఏదో మా పరమాత్మ అనుగ్రహముతో రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని, రాజ్య విస్తరణ చేసుకుని వాళ్ళ పాటికి వాళ్ళు సుఖంగా ఉంటూ ఉంటే మళ్ళా వాళ్ళ మీదకి వీడు దాడి చేసి ఆ రాజ్యం మొత్తం నాకు కావాలని చెప్పని తండ్రితో భేటీపడి రాజ్యం ఇప్పింపకపోతే చచ్చిపోతా అని చెప్పనేవాడు మొండికేస్తే. ఆ పుత్రేషణ ఉంటుంది కదా, లోకంలో మానవుల్ని 3 బట్టి ఉంటాయి. ధారేషణ, ధనేషణ, పుత్రేషణ అనే 3 ప్రగాఢముగా ఉండేటువంటి ఈషణత్రయం. అవి మోహములతో చుట్టేసుకునే ఉంటాయి, మమకార మోహాలతో పెనవేసుకునే ఉంటాయి. ఆ సంఖ్యలు తెంచుకోవడం ఎవడి వల్ల కాదు, అంత సామాన్య విషయం కాదు. కాబట్టి ప్రకారంగా మరి ఈ ధృతరాష్ట్రుడిని పట్టింది పుత్రేషణ, పుత్రుల మీద ఉన్నటువంటి వ్యామోహం. ధృతరాష్ట్రుడు స్వాభావికంగా చూస్తే మనం భారతంలో మన క్యారెక్టర్ మంచిదే. భారత ప్రకారంగా చూసినట్లయితే ఆయన మనస్సు కానీ, ఆయన ఆచరణ కానీ అన్నీ కూడా మంచి స్వభావాలే కనబడతాయి. భారతం చూస్తే మాత్రం మీకు కనబడే విధానం, వాతావరణం. ఎందుకంటే ఆయన వారి వ్యాసుని పుత్రుడు. వ్యాసానుగ్రహముతో పాండురాజు, ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు ముగ్గురు కూడా వ్యాసుని పుత్రులు. వ్యాస అనుగ్రహముతో పుట్టినటువంటి వాడు. సత్యవతి కోరింది, నాయన వంశ విచ్ఛిన్నం అయిపోతుందిరా, వంశానికి ఎవరు లేకపోతే శత్రువుల పాలైపోతుంది. కాబట్టి మరి ఉన్న వాళ్ళు చనిపోయారు, నువ్వన్నా కాస్త పుత్రభిక్ష బెటరా అని చెప్పనంటే కొడుకు కాబట్టి సత్యవతికి వ్యాసుణ్ణి ఆజ్ఞాపించింది. అట్లాగే అమ్మ అన్నాడు. ఆ విధంగా వ్యాసులు ఒక పూట మరి మీ కోడలు రెడీ చేసి పెట్టు, వస్తా అని చెప్పని అన్నాడు. ఆయన వచ్చాడు. ఆయన ఆకారం చూసి కళ్ళు మూసుకున్నది. తత్కారణంగా అంధుడై పుట్టాడు. ఇట్లాగా భారత గాథ అందిస్తున్న అంశం. కనుక వ్యాసుని అనుగ్రహముతో, వ్యాసుని యొక్క అంశముతో పుట్టారు కాబట్టి వాళ్ళల్లో మంచి స్వభావాలే ఉన్న. ఎదురుడు కూడా మంచి వినీతివరుడు, పాండురాజు కూడా మంచి సాత్వికుడు. ధృతరాష్ట్రుడు ఎందువల్ల లోకానికి ఎట్లా అయిపోయాడని చెప్పనంటే వానికి ఏర్పడేటువంటి పుత్రేషణ. సామాన్యంగా లోకంలో పుత్రేషణ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది, ధారేషణ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి ఆ పుత్రేషణ వల్ల మరి చివరికి వాడు చెప్పినంతా వాడు చేయాల్సి వచ్చింది. అంతే తప్ప ధృతరాష్ట్రుడు చాలా మంచివాడు దాంట్లో. కాబట్టి ఆ ప్రకారం మరి ఆయన బెదిరించి, భయపెట్టి, పాండవులను రావించి, జోదంలో కూర్చోబెట్టి వాళ్ళని ఓడించి, సమస్త రాజ్యాన్ని అపహరించి తిరిగి మళ్ళీ అరణ్యాలకు పంపించిన విధానం. అంత లెక్క రావాల్సిన అవసరం లేదు. హస్తినాపురం మొత్తం వాళ్ళకి ఇచ్చేశారు. ఎక్కడో దూరంగా వాళ్ళు బతుకుతూ ఉన్నారు. బతికినా కానీ ఈ లోన ఉన్నటువంటి గుణాలు ఊరుకోవు. లోనున్న గుణాలు ఎప్పుడు కూడా ఎంటాడుతూనే ఉంటాయి. అవి అసుర సంబంధమై ఉన్న గుణాలు ఉన్నారు. నిన్న కూడా మనం చెప్పుకున్నాం మన ఉపన్యాసంలో. భగవద్గీత 16వ అధ్యాయం అధ్యయనం చేయండి. ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేయాలనే అపేక్ష ఉన్నటువంటి వాళ్ళ కోసముగా పరమాత్మ 16వ అధ్యాయాన్ని ఏర్పాటు చేశాడు. తను ఏ యొక్క విషయం లోకానికి అందించేటువంటి భావంతో
భగవద్గీత 2వ అధ్యాయం 11వ శ్లోకం నుంచి స్టార్ట్ చేశాడో పురుషోత్తమ ప్రాప్తి 15వ అధ్యాయంతో తన యొక్క జ్ఞాన సంబంధ అంశాన్ని ముగింపజేసుకున్నాడు. ఇది గుహ్యతమం శాస్త్రం అనే విధానముగా తను చెప్పదలిచినటువంటి యొక్క ఆధ్యాత్మిక విషయాన్ని ఆయన ముగింపజేసుకున్నాడు. చేసిన తర్వాత కూడా మళ్ళీ ప్రారంభం చేశాడు. ఏం అవసరమయ్యో మాకు ఇతి అన్నావు కదా, అథ అనే దాంతో ఆరంభం చేశావు, ఇతి అనే అంశంతో ముగింపజేశావు, అయిపోయింది కదా, ఇంకెందుకు మళ్ళీ మాట్లాడతావు? లేదయ్యా, ఈ విషయం మీకు ముఖ్యము, ఇప్పుడు చెప్పబోయేటువంటి యొక్క విషయం మీకు చాలా ముఖ్యం. ఇది ఇంతవరకు చెప్పినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మీరు అందుకోవాలంటే ఇప్పుడు చెప్పేటువంటి యొక్క అంశాన్ని మీరు జీవితంలో కలిగి ఉండాలి. ఇది కలిగి ఉంటే అవి మీరు పొందే అవకాశం ఏర్పడుతుంది. ఇవి కలిగి లేకపోతే ఇప్పుడు చెప్పినంతా మీకు శూన్యమే, మీకు అందే అవకాశాలు లేవు. మీ కళ్ళ ముందే ఉంటాయి శ్లోకాలు, మీ కళ్ళ ముందే ఉంటాయి విషయాలు, మీ చెవుల్లో పడతా ఉంటాయి. ఎన్ని పడ్డా కానీ లోపల అశుద్ధమై ఉంటే పాత్ర ఈ జ్ఞానం నిలబడే అవకాశం లేదు. మీరు స్వరూపానుభవాన్ని కూడా పొందే అవకాశం లేదు. అలంకారప్రాయముగా నీకు ఆధ్యాత్మికం ఉంటుందే తప్ప ఇది నీ జీవితానికి ఉపకరించేటువంటి వస్తువు మాత్రం ఏం కాదు అని చెప్పిన విధానములో మరి 16వ అధ్యాయాన్ని స్వామివారు అందించిన విధానం, దానికి దైవాసుర సంపత్తి అనే పేరు పెట్టారు. దైవీ గుణాలంటే ఏమిటో, ఆసురీ గుణాలంటే ఏమిటో రెండు కూడా మీకు ఆయన గారు అందించినటువంటి విధానం. అవి మన హృదయ కవాటంలో తెలుసుకుని చూసుకోవాల్సినటువంటి అంశం. నా హృదయ క్షేత్రములో ఎవరున్నారు, ఏ గుణాలు ఉన్నాయి, నాలో ఏ గుణాలు వ్యవహరిస్తూ ఉన్నాయి, ఏ గుణాలతో మనం జీవిస్తూ ఉన్నాను, ఏ గుణాల వెంబట నేను పోతూ ఉన్నాను, ఏ గుణాలకి నేను పెద్దపీట వేశాను, ఏ గుణాలని అధిష్టింపజేసుకున్నాను అనే విధాయకాలుగా ఎవరికి వారు చూసుకోగలిగితేనే మరి భగవంతుడిచ్చినటువంటి ఈ జ్ఞాన భాండాగారాన్ని జీవితంలో చక్కగా ఆస్వాదించే అవకాశం ఏర్పడుతుంది. దాని ద్వారా స్వరూపం వైపుకు ప్రయాణం చేసి స్వరూప అనుభవాన్ని పొందటానికి దోహదపడుతుంది. అదే ఆసురీ గుణాలు లోన పెట్టుకుని వాటితోనే వ్యవహరిస్తూ వాటితోనే జీవిస్తూ వాటికి ప్రాముఖ్యత ఇస్తూ అలాంటి గుణాలను జీవిస్తూ ఆధ్యాత్మికాన్ని శీలించినా కానీ అది నీకు ప్రయోజనాత్మకముగా వచ్చే అవకాశం లేదు. అందువల్ల పరమాత్మ చాలా సందర్భాలలో కూడా ఆయన సంబోధిస్తూ ఉంటాడు అర్జునుని ఉద్దేశించి. అనఘా అంటాడు ఒకసాట, అనఘా అర్జున, అనఘా నువ్వు పాపరహితుడు రా అని చెప్పని అంటాడు. అనసూయవే అంటూ ఉంటాడు ఒకసాట, అనసూయవే నీకు అసూయ లేదురా, అందువల్ల నువ్వు బాగుపడేటువంటి యోగం నీకున్నది అని చెప్పని అంటాడు. కాబట్టి ఇట్లాగా చాలా సందర్భాలలో పరమాత్మ సంబోధన చేస్తాడు. దైవీ సంపత్తి విమోక్షాయ నిబంధాయ ఆసురీమత మా శుచ సంపదం దైవీ అని చెప్పని కూడా అక్కడ అంటాడు. మా శుచ యాడో మాక, అర్జున నువ్వు దుఃఖించమాక అన్నాడు. ఎందువల్ల అని చెప్పనంటే ఈ మోక్షానికి హేతువుగా ఉన్నటువంటి దైవీ గుణాలు, బంధానికి హేతువుగా ఉన్నటువంటి ఆసురీ గుణాలు, మా శుచ సంపదం దైవీ అభిజాతస్య, అర్జున నువ్వు అభిజాతస్య దైవీ సంపత్తిలో పుట్టావురా, కాబట్టే నీవు నన్ను కోరుకున్నావు, నా తత్వాన్ని కోరుకున్నావు, నా జ్ఞానాన్ని కోరుకున్నావు. ఎంతమంది ఉన్నారు ఎక్కడ, ఎన్ని లక్షల మంది ఉన్నారు, ఎవడొచ్చాడు వినటానికి, ఎవరు వచ్చారు వినటానికి? ఆయన పబ్లిక్గా చెబుతూ ఉన్నాడు. చాటుని చెవటల్లా కొంతమంది ఆధ్యాత్మికం బోధించాలని తలుపులు వేసుకుంటారు, లోపల ఎక్కడో చెబుతారు, రహస్యంగా బోధిస్తారు. అలాగా పరమాత్మ రహస్యంగా ఎక్కడని చెప్తుందేం లేదు, పబ్లిక్గా బాహాటంగా విరుషేణ సమూహం మధ్యలో చెబుతూ ఉన్నాడు. వచ్చి వినొచ్చుగా. వినాలంటే యోగ్యత ఉండాలి, ధరించాలంటే మరి చక్కటి సంస్కారం కలిగి ఉండాలి. గంగను ధరించాలంటే శివుడే తగినటువంటి వాడు. అట్లా జ్ఞానాన్ని అధ్యయనం చేయాలంటే పరమభక్తుడే ఉన్నటువంటి వాడు గ్రహించగలుగుతాడు. కాబట్టి అంతమంది ఉన్నా కానీ ఎవ్వరూ వచ్చి విన్నదలేదు, పబ్లిక్గా అని చెప్పాడు.
దూరంగా ఎక్కడో తీసుకుపోయి చెప్పలేదు, ఇరుసేన సమూహం మధ్యలో చెప్పాడు. అట్లాగా విశ్వంభరుడే సాక్షాత్ శ్రీమన్నారాయణుడే ఆ తత్వజ్ఞానాన్ని బోధిస్తూ ఉంటే సాక్షాత్తుగా అర్జునుడు విన్నాడు, పరోక్షంగా విదురుడు విన్నాడు, వ్యాసుడు విన్నాడు, అనేక మంది మహాత్మ ఋషులు విన్నారు, దేవతలు విన్నారు, అదృశ్యముగా ఉండే దేవతలు విన్నారు. ఇంతమంది విన్నారు, ఎదురుగా ఉన్నటువంటి వారు వినలేకపోయారు. పొలంలో ఆ తామర పువ్వు ఉంటుంది, దాంట్లో మకరందం ఉంటుంది, మధు ఉంటుంది. ఎక్కడో ఉన్నటువంటి తుమ్మెద వచ్చి దాంట్లో వాలి ఆ మకరందాన్ని గ్రోలుతుంది, మధువుని తాగుతుంది, ఆనందపడుతుంది. ఆ కమలముతో పాటే దాంట్లో పుట్టి ఉన్నటువంటివి చాలా ఉన్నాయి జీవులు, కప్పలు కానీ మిగతా జీవులు కానీ చుట్టూ తిరుగుతూనే ఉంటాయి కమలానికి. కానీ కమలంలో ఉన్నటువంటి యొక్క మకరందాన్ని గ్రోలగలిగే విధానం ఒక తుమ్మెదకే. అట్లాగా ఎంతో విధానంగా ఎంతోమంది ఉన్నా కానీ ఆ జ్ఞానాన్ని అందుకోగలిగేటువంటి విధానముగా చూసినట్లయితే దైవీ సంపత్తి విమోక్ష మాసుష సంపదం దైవ అభిజాతస్య అన్నట్లుగా ఆ యొక్క దైవీ సంపత్తిలో పుట్టినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు స్వాభావికంగా వాళ్ళలో మంచి గుణాలు ఉంటాయి, సాత్విక గుణాలు ఉంటాయి, దైవీ గుణాలు ఉంటాయి, నిర్మలంగా ఉంటారు, నిశ్చలంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు, ఎక్కువ ధ్యానం చేసుకుంటూ జపం చేసుకుంటూ దైవభావనతో ఉండేటువంటి స్వాభావికముగా వాళ్ళల్లో ఈ దైవీ సంపత్తి పనిచేస్తూ ఉంటుంది, సాత్వికం పనిచేస్తూ ఉంటుంది. ఆ విధముగా ఉన్నటువంటి వారు చక్కగా దాని విషయాన్ని తీసుకోవటం కానీ జీవితంలో అనుష్ఠింపజేసుకోవటం కానీ ఆ విధంగా వాళ్ళు జీవిస్తారు. అలాంటి మార్గంలో పోయే వాళ్ళ కోసంగా ఆధ్యాత్మికం అనే విషయంలో భగవంతుడు ఎంత జ్ఞానాన్ని చెప్పినా కానీ చివరికి దాన్ని ముగింపజేసుకుని 15వ అధ్యాయం పురుషోత్తం ప్రాప్తి యోగం పేరు పెట్టి ముగింపజేసుకుని ఆ తర్వాత ఎందుకు ఇచ్చాడు ఈ 2 అధ్యాయాలు అని చెప్పనంటే, అరే నాయనా ఈ 2 అధ్యాయాలు చూసుకోరా ఒకసారి, నువ్వు ఈ 2 అధ్యాయాలలో నీకు ఉన్నటువంటి గుణాలు ఏమిటో చూసుకో ఒకసారి. శ్రద్ధాత్రయము అని చెప్పనంటూ సాత్విక శ్రద్ధ ఉందా, రజోగుణ శ్రద్ధ ఉందా, తమోగుణ శ్రద్ధ ఉందో నీలో చూసుకో. కనుక శ్రద్ధ చాలా ముఖ్యం. శ్రద్ధాత్రయ విభాగ యోగం, శ్రద్ధ అనేటువంటి పదానికే స్వామివారు ఒక అధ్యాయాన్నే కేటాయించాడు. శ్రద్ధాత్రయం అని ఒక అధ్యాయాన్నే కేటాయించాడు అంటే శ్రద్ధ ఎంత ముఖ్యమో జీవితం మనం గ్రహించుకోవచ్చు. శ్రద్ధా పత్ని అని తైత్రీయం అంతర్యాగంలో చెప్తారు. యజ్ఞం చేయాలంటే, అంతర్యాగం చేయాలంటే శ్రద్ధా పత్ని అన్నారు. మనకి తైత్రీయోపనిషత్తు నారాయణ ప్రశ్నము 80 అనువాకంలో పోతే 80వ అనువాకం అంతరార్థం అనగా దాంట్లో అంతర్యజ్ఞం జ్ఞానయజ్ఞం గురించి చెప్పుకొచ్చేటువంటి యొక్క విషయంలో చెప్తూ అక్కడ మహర్షి శ్రద్ధా పత్ని, ఎట్లయితే యజ్ఞం చేయాలంటే సతీ సమేతంగా చేయటం ఉంటుందో అట్లాగా అంతర్యాగం జ్ఞానయజ్ఞం చేసే విధానంలో కూడా సతీ సమేతంగా చేయాలని చెప్పేసి అని. ఎవరా ఇక్కడ సతి అని చెప్పనంటే శ్రద్ధా పత్ని అన్నాడు. శ్రద్ధయే పత్ని అని. శ్రద్ధావా లభతే జ్ఞానం తత్వర సంయతేంద్రియ. అశ్రద్ధ అజ్ఞశ్చ అశ్రద్ధానశ్చ సంశయాత్మ వినశ్యత అని చెప్పని కూడా శ్రద్ధ అనేటువంటి విషయంలో పరమాత్మ చాలా సందర్భాలలో చెప్పేటువంటి యొక్క అంశాలు ఉన్నాయి. కనుక శ్రద్ధ అనేది చాలా ముఖ్యమైనటువంటి. శ్రద్ధ లేకపోతే ఎవడు ఏ పని చేయడు. శ్రద్ధ కలిగి ఉన్నవాడే ఆ పని చేస్తాడు. నువ్వు ధ్యానం చేయాలన్నా శ్రద్ధ ఉండాలి, జ్ఞానం వినాలన్నా శ్రద్ధ ఉండాలి. ఆ శ్రద్ధ లేకపోతే అదంతా అవకతవకలుగా ఏర్పడుతుంది. ఆ యొక్క పని పూర్ణముగా ఉండదు. శ్రద్ధ ఉన్నవాడు ఎంత జిజ్ఞాస కలిగి ఉంటాడు, శ్రద్ధ లేనివాడు ఎంత ఆ యొక్క ఆసక్తి లేకుండా ఉంటాడు మనం గమనించవచ్చు. కాబట్టి ఆ శ్రద్ధ అనేది జీవితంలో మానవులకు వ్యవహార విషయాలలో శ్రద్ధ ఉంటుంది, భౌతిక విషయాలలో శ్రద్ధ ఉంటుంది, డబ్బు సంపాదించే విషయంలో శ్రద్ధ ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు సంపాదించుకునే విషయంలో శ్రద్ధ ఉంటుంది, భౌతిక సంపదలు ఆర్జించే విషయంలో శ్రద్ధ ఉంటుంది, అనాత్మ సంబంధ కార్యాలు ఆచరించే విషయంలో శ్రద్ధ ఉంటుంది. కానీ ఇక్కడ భగవద్ విషయంలో శ్రద్ధ ఉండాలి, తాత్విక విషయంలో శ్రద్ధ ఉండాలి, బ్రహ్మజ్ఞానం వినే విషయంలో శ్రద్ధ ఉండాలి. కనుక ఆ శ్రద్ధ అనేటువంటి దాన్ని కూడా స్వామివారి పెద్దపీట వేసి ఒక అధ్యాయాన్నే కేటాయించి మరి త్రివిధా భవతి శ్రద్ధ అని అంటూ త్రివిధ 3 రకాలుగా ఉందరా శ్రద్ధ అనేటువంటిది.
సాత్విక శ్రద్ధ, రాజసిక శ్రద్ధ, తామసిక శ్రద్ధ అని. కాబట్టి ఈ ప్రకారంగా మీరు ఈ యొక్క ఆధ్యాత్మికాన్ని అధ్యయనం చేయాలనే అపేక్ష ఉన్నటువంటి వారు, తత్వానుభవాన్ని పొందాలనే అపేక్ష ఉన్నటువంటి వారు, ఈ జీవితంలో మోక్షం అనేటువంటి యొక్క అంశాన్ని సాధించాలనేటువంటి యొక్క ఉద్దేశం ఉన్నటువంటి వారు, ఆధ్యాత్మికం ద్వారా సత్ఫలితాన్ని పొందాలనే అపేక్ష ఉన్నటువంటి వారు, ఆధ్యాత్మికం యొక్క ప్రయోజనాన్ని జీవితంలో చొప్పించుకోవాలి పొందాలనే అపేక్ష ఉన్నవాళ్ళు ముఖ్యంగా ఈ 2 అధ్యాయాలు కూడా జీవితంలో చూసుకోవాల్సి ఉంటుంది. చదువుకోవటం కాదు, చూసుకోవాల్సి ఉంటుంది. అలాగా ఆ 2 అధ్యాయాలలో పాస్ కాగలిగితే వాళ్ళు జ్ఞానం యొక్క అభివృద్ధి మార్గంలో పయనించే అవకాశం ఏర్పడుతుంది. ఈ 2 అధ్యాయాల విషయంలో చాలామంది మరి ఫెయిల్ అయిపోతూ ఉన్నారు, తప్పిపోతూ ఉన్నారు. ఫెయిల్ అయిన వాడు ముందుకు పోతాడా? పోయే అవకాశాలు లేవు. కాబట్టి ఈ 2 అధ్యాయాల విషయంలో చాలామంది మానవుల విషయం చూసినట్లయితే ఫెయిల్ అయిపోతూ ఉన్నారు. అనగా లోన పెట్టుకున్నటువంటివి ఆశ్రయ గుణాలు, పైకి చేసేది ఆధ్యాత్మిక అధ్యయనం అయినప్పుడు మరి ఆధ్యాత్మిక ఫలితాన్ని ధ్యానంలో కూర్చోలేము, ధ్యానం చేయనివ్వవు గుణాలు. పట్టుమని కాసేపు కూర్చున్నావా అని చెప్పనంటే లేపేస్తామంటాయి. చాలామందిని గమనిస్తే 10 నిమిషాలు పట్టుమని కూర్చోనే పరిస్థితి లేదు. అట్లా కళ్ళు మూసారా అంటే లోపలంతా కూడా గందరగోళం, లోపలంతా కూడా ఒక భయానక వాతావరణం. వాళ్ళు కళ్ళు తెరిచి బయటపడ్డామరా అని చెప్పి అనుకోవడం తప్ప మరొక అంశం కాదు. మరి ఎక్కడికి పోతావు? లోపలికి. లోనకు పోంది కుదిరే వ్యవహారం కాదుగా, చెప్పేది ఎక్కడ? లోనికి పోతేగా నీకు మోక్షం అనేటువంటి యొక్క అంశము. కాబట్టి బయటే కూర్చుంటే మోక్షం వస్తుందని చెప్పి చెబుతున్న శాస్త్రాలు ఏమన్నా? బయటే కూర్చుంటే మోక్షం అనేటువంటి యొక్క మాట ఉంటే మనకి ఎందుకు ఏం తిప్పలన్నీ ఎందుకు? మనకి అష్టాంగ ప్రక్రియ ఎందుకు? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన ఈ ప్రక్రియ అంతా ఎందుకు చెప్పాలి మనకి? ఈ పతంజలి ఎందుకు చెప్పాలి? ఏమి శంకరాచార్యులు ఎందుకు మనకి ఎన్ని గ్రంథాలు ఇవ్వాలి? భగవద్గీత ఎన్ని అధ్యాయాలు స్వామి ఎందుకు చెప్పాలి? బయట ఉంటేనే మోక్షం అనే పక్షంగా ఉన్నట్లయితే మనం బయటే ఉన్నాగా, ఇంకా మనకు ఎందుకు ఈ శ్రమలన్నీ కూడా? కాబట్టి వాళ్ళు చెప్పేది బయట ఉంటే మోక్షం అని చెప్పి అంటలేదు, లోనకు పోతే మోక్షం అని చెప్పి అంటూ ఉన్నారు. లోనకు ప్రయాణం చేయమని చెప్పి అంటూ ఉన్నారు. స్వామి చెప్పే మాట కూడా స్థూల దేహం దాటాలి, శ్వాస దాటాలి, కుండలిని దాటాలి, సంకల్పం దాటాలి, మనసు దాటాలి, బుద్ధి దాటాలి. ఈ విధంగా స్వామివారి యొక్క మాటల్లో కూడా వస్తూ ఉన్నది. కాబట్టి ప్రకారంగా చూస్తే ఉపనిషత్తులు కానీ భగవద్గీత కానీ అన్నీ కూడా లోనగా పోతే రా మోక్షం అని చెప్పని, ప్రవృత్తించ బంధం, నివృత్తించ మోక్షం అని చెప్పని. మరి లోపలికి పోవటం అనేటువంటిది ఎక్కడికి పోవాలి? సంకల్పాలు ముందు చేయించాలి, సంకల్పంలో దాటాలి ముందు. సంకల్పాలు దాటితేనే తర్వాత నీకు ఏదైనా మార్గం చిక్కే అవకాశం ఉన్నది, దోవలో పడే అవకాశం ఉన్నది, బండి పట్టాలు ఎక్కే అవకాశం ఉన్నది, ప్రయాణం చేసే అవకాశం ఉన్నది. అసలు ఈ సంకల్పాల నుంచి బయటపడటానికే సంకులం అయిపోయాయి, పెద్ద పోరాటం అయిపోయాయి, యుద్ధం అయిపోయాయి. యుద్ధం చేయడానికి ఇష్టం లేక బయటే కూర్చోవటం జరుగుతూ ఉన్నది. కారణం ఏమిటి అనే విషయం ఎవరైనా ఆలోచిస్తూ ఉన్నారా? కాబట్టి ఇక్కడ చెప్పే మాట ఒకటే, మీకు 16వ అధ్యాయమే ప్రధానం, చాలా అదే మీకు శరణ్యము. ఆ అధ్యాయాన్ని ఏమన్నా అధ్యయనం చేయగలిగి అలాంటి యొక్క ఆయన చెప్పినటువంటి యొక్క అంశాలు జీవితంలో ఇముడుచుకోగలిగి ఆ గుణాలతో స్నేహం చేయగలిగితే, దైవీ గుణాలతో స్నేహం చేయగలిగితే వాటినే జీవితం వాటినే వ్యవహారంలో పెట్టగలిగితే అది గమనించాల్సిన అంశము. అయ్యా ఊరికే విషయాలు వింటాం కాదు, కొంతైనా మన జీవితంలో ఉన్నాయి లేవు చూసుకోవాల్సి ఉంటుంది. పెద్ద పెద్ద మనకి గౌరవాలు రావచ్చు, ఏమైనా రావచ్చు, కానీ ఏంటంటే మన జీవితం చాలా వరకు అయిపోయాయి, చాలామందికి అయిపోయాయి. జాతస్య హి ధ్రువో మృత్యు దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నాం. జాతస్య పుట్టడం అయిపోయింది, మృత్యువు యొక్క అంశుల్లోకి చేరుతూ ఉన్నాం, మరణం యొక్క శైలిలోకి చేరుతూ ఉన్నాం, మృత్యువు కవిల్లోకి వెళ్ళబోతూ ఉన్నాం. చాలామందిలో వయసు జారిపోయింది, కొంచెమే శేష జీవితం మిగిలి ఉన్నది. అయినా కానీ మరి ఆ స్వభావాలు వీడకుండగా, వ్యక్తిత్వంలో మార్పు రాకుండగా ప్రవర్తించే విధారకాలే కనబడుతూ ఉన్న విధానం ఉన్నట్లయితే మరి ఆధ్యాత్మికంగా ముందుకు పోయే పరిస్థితి రాదు. చాలా సంస్థలు చూస్తూ ఉన్నాను, ముఖ్యంగా మన స్వరాజ్య సంఘం చూసినట్లయితే ఎక్కడ పడ్డా కొంత
వైషమ్యములు కానీ, విద్వేషాలు కానీ, అహంకార విధాయకాలు కానీ ఎక్కువ కనబడతా ఉన్నాయి. ఏదన్నా మార్పు అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఒకసారి చూడండి, చిన్న మిషన్ చూడండి, రామకృష్ణ మిషన్ చూడండి, అట్లే బ్రహ్మకుమారి వాళ్ళని చూడండి, పిరమిడ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళని చూడండి. ఎంత నిర్మలంగా, నిశ్చలంగా, ప్రశాంతంగా వారు సత్సంగాలు చేసుకుంటారు, ఎంత చక్కగా వాళ్ళు మరి కలిసిమెలిసి వ్యవహరిస్తారో, స్నేహభావంతో ఉంటారో మనం గమనించవచ్చు. ఒక ఆధ్యాత్మిక వాతావరణం అన్నాం. మనం భౌతికము నుంచి ఆధ్యాత్మికం యొక్క వాతావరణంలో ప్రవేశించాం. కాబట్టి ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రవేశించినటువంటి విధానంలో ఏదైనా జీవితంలో మంచి ఒక విధానాన్ని కలిగి ఉన్నట్లయితే భగవంతుడు తోడ్పడతాడు, గురువు యొక్క సహకారము ఉంటుంది. ఏదైనా కొంతైనా ఒక అడుగన్నా ముందుకు వేసి మనం పారమార్థికం వైపుకి ప్రయాణం చేసిన వాళ్ళం అవుతాం. అలాగా ప్రయాణం చేయగలిగితే మరి రాబోయేటువంటి జన్మల విషయంగా పరమాత్మ చెబుతూ పౌర్వదైహికం అనే మాట, పూర్వాభ్యాసేన, పూర్వం తాను చేసి ఉన్నటువంటిది అనే మాటలు పరమాత్మ అంటున్నాడు. కాబట్టి అలాంటి వాళ్ళ విషయంలో భగవంతుడు కొంత శ్రద్ధ వహించి మళ్ళా మంచి జన్మ, మంచి పుట్టుకలను ఆయన ప్రసాదించే అవకాశం కూడా మనకి కనబడుతూ ఉన్నది. ఎందుకంటే పుట్టువలను ప్రసాదించేది భగవంతుడు కాబట్టి కర్మఫలాలని వీక్షించి ఆ యొక్క జీవులకు పుట్టుకలు ప్రసాదించేది పరమాత్మ కనుక ఏవైనా ఆయన కృపకు పాత్రులమైతే, మంచి సంస్కారాన్ని మనం చూపించుకున్నట్లయితే మన ధ్యానంలోనూ ముందుకు పోయే అవకాశం ఉంటుంది. భగవత్ కృపకు మన పాత్రులమయ్యే అవకాశం ఏర్పడుతుంది. మనకు ఉన్నటువంటివన్నీ కూడా వాస్తవములు కాదు, సత్యములు కాదు, సిరి సంపదలు వాస్తవం కాదు. సిరి సంపదలు అస్థిరమండి, హరికృపయే పరమార్థము సుండి, ఇది ముక్తికి మార్గమండి రంగా అని చెప్పని ఎంత భక్తిగా పడతారో. కాబట్టి ఆ ప్రకారం సిరి సంపదలు శాశ్వతము కాదు, మనకున్న ఐశ్వర్యములు శాశ్వతం కాదు, మనకున్న కీర్తి ప్రతిష్టలు శాశ్వతం కాదు. మొత్తం శ్వాసతో పాటు మొత్తం కొట్టుకుపోయేటువంటివే. ఏదైనా మనలో మార్పు రాగలిగితే, మన యొక్క ధ్యానంలో ఉన్నతి రాగలిగితే, మన యొక్క స్థితిలో ఏదన్నా చక్కటి మార్పు రాగలిగితే అది జీవితానికి సంస్కారవంతముగా మిగిలిపోయే విధానం కనుక ఆ తర్వాత పరమాత్మ చెప్పే విషయంలో మృతస్య చ జన్మ ధ్రువం అనే మాటగా ఉన్నటువంటి దాంట్లో అక్కడ ఉపకరించేటువంటి యొక్క సంస్కారం మనకు ఇక్కడ ఏర్పడేటువంటి అవకాశం ఉన్నది. ఇక్కడ మనం పెట్టుకునేటువంటిది రేపు అక్కడ ఉపయోగపడేదిగా ఉందన్న విషయం గమనించండి. ఈ శ్లోకం చాలా గొప్ప శ్లోకం ఇది. ఈ శ్లోకాన్ని కంఠస్థం చేయండి, లామినేషన్ చేసి ఇంట్లో పెట్టుకోండి, దీని యొక్క విషయాన్ని బాగా అవగాహన చేసుకోండి. ఇది మనకు రాబోయేటువంటి జన్మలకు ఒక మంచి మార్గదర్శిగా ఉన్నటువంటి విధానముగా ఉన్నటువంటి శ్లోకం ఇది. జాతస్య ధ్రువో మృత్యు అనే మాట చెప్పి వదిలిపెట్టేసినట్లయితే ఇక మనం ఎంతగా దీని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జాతస్య పుట్టిన వానికి మృత్యువు సావటం అనేది తెలిసిన విషయమే. కాబట్టి ఎవరు కూడా ఈ శ్లోకాన్ని అంతగా గొప్పగా భావించాల్సిన అవసరం లేదు, మనసులో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆయన అంతవరకే చెప్పి ఆపలేదు. జన్మ మృతస్య చ తర్వాత అంగాన్ని కూడా చెప్పేశాడు. ఎక్కడ మొదటి అంకాన్ని కూడా చెప్పేసి అందరికీ అవగాహనలో ఉన్నటువంటి యొక్క అంకాన్ని చెప్పేసేసాడు. మరి ఎవరికి అవగాహన లేనటువంటి యొక్క మరొక కోణములు ఈశ్వరుని యొక్క పరిధిలో చేరి ఉన్నటువంటి యొక్క అంకాన్ని కూడా పెట్టేశాడు. ఖబర్దార్, జాగ్రత్త. మీరు శాస్త్రాన్ని చెప్పి అనుకుంటున్నారేమో, సత్యాక మళ్ళీ పుట్టాల్సి ఉంటుంది. కాబట్టి చనిపోయిన తర్వాత పుట్టేటువంటి యొక్క విధానములో చాలా దారుణాలు దాంట్లో చేరి ఉన్నాయి. అక్కడ చాలా దారుణాలు చేరి ఉన్నాయి. ఎంతకాలం నీకు పడుతుందో, పుట్టిన తర్వాత సావటానికి మధ్యలో 100 ఏళ్ల కాలమే నీకు పెట్టాడు. చనిపోయిన తర్వాత మళ్ళీ పుట్టడానికి అక్కడ ఎన్ని ఏండ్లు ఉన్నాయో, 100 ఏండ్లు ఉన్నాయో, 1000 ఏండ్లు ఉన్నాయో, 1000 యుగాలు ఉన్నాయో, ఆడ అదంతా కూడా నువ్వు ఈ యొక్క 100 ఏండ్లలో నువ్వు చేసుకునేటువంటి నీ యొక్క ఆచరణ సంబంధమై ఉన్నటువంటి సంస్కారాలపై ఆధారపడి ఉన్నది. కాబట్టి చనిపోయిన తర్వాత నువ్వు ఎమ్మటే వస్తావో, అక్కడి నుంచి కనుక
నువ్వు చేసుకున్న కర్మలు అనుభవించడానికి ఇతర క్షేమగా, దోమగా, పురుగ్గా, నల్లిగా, ఏమి ఇతర ఎన్ని రకాలై ఉన్నటువంటి దేహాలు అని అక్కడ కూర్చున్నాయి. 83,99,999 రకాలు స్వామి అక్కడ పెట్టు కూర్చున్నాడు. ఏది మరణము తర్వాత జననం అనేటువంటి యొక్క దాని యొక్క మధ్యలో పరమాత్మ పెట్టు కూర్చున్నటువంటి యొక్క వస్త్ర విధానం, వస్త్ర వ్యాపారిగా చూతారు కదా, పంచభూతములని పలువన్నీ నువ్వులతో నిర్మాణం చేసినటువంటి ఆ యొక్క దేహాలు మొత్తం ఇన్ని రకాల దేహాలు ఆయన పెట్టు కూర్చున్నాడు. ఎందుకంటే ఇక్కడి నుంచి బయలుదేరి వచ్చేటువంటి జీవులు ఈ 100 ఏళ్ల కాలంలో వాళ్ళు ఏం చేసుకుంటున్నారు, ఏ గుణాలకు లోబడ్డారు, ఏ యొక్క అసూయలకు లోబడ్డారు, ఏ యొక్క ఆశ్రయ సంబంధ గుణాలకు లోబడ్డారు, ఎన్నెన్ని ఘోర కార్యాలు చేస్తూ ఉన్నారు, ఎంతమందిని బాధిస్తూ ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు, దోసుకుంటూ ఉన్నారు, నానా రకాల కర్మలన్నీ కూడా ఆచరించేటువంటి యొక్క వీళ్ళ జీవితాలకు ఆయన గారు అక్కడ 83,99,999 దేహాలను పెట్టుకుని ఆడ కూర్చున్నాడు ఆయన గారు. మచ్చిక జీవుల పెద్ద మైల సంతలలోనా వెచ్చపు కర్మధనము విలువ చేసి పచ్చడాలుగా కుట్టి పలు వెంకటపతి ఇచ్చ కొలదులాగమ్మే ఇంటి బేహారి. మచ్చిక జీవుల పెద్ద మైల సంతలలోన, మైల సంత అంటే కడుపు, ఉదరం, గర్భాశయం, మైల సంత. దాంట్లో ఏముంటుంది, అంత మహిళ, అంత దోషాలు ఉంటాయి దాంట్లో అనేటువంటి దాన్ని సంతగా పెట్టుకుని ఆ జీవులు ఎక్కడ ఈ దేహం సాలించిన తర్వాత కర్మానుగుణ్యమగి ఆ జీవులన్నీ కూడా నానా రకాలై ఉన్నటువంటి యొక్క వాటిలో జన్మించడానికై ఇక్కడ మానవుడు పునాదిగా వేసుకుంటున్నటువంటి అంశము, గమనించుకోవాల్సిన అంశము, ఎవరికి వారుగా చూసుకోవాల్సిన అంశము. ఆధ్యాత్మికం వినోదం కాదు, ఆధ్యాత్మికం టైం పాస్ కాదు, ఆధ్యాత్మికం అవగాహన కలగజేసేది, ఆలోచింపజేసేది. అందరూ గమనించుకోండి, అందరూ కూడా శ్రద్ధాభక్తులు పెంచుకోండి. మీరు వీడియోల్లోకి వస్తే మంచిది, ఎదురుగా ఉండి వింటే చాలా మంచిది. ఇవన్నీ కూడా మన జీవితానికి చక్కటి మేలుకొలుపుగా ఉన్నటువంటి యొక్క అంశాలు. ఏ ఒక్క విషయం మనం దారిపోయినా జీవితం నష్టపోయే అవకాశం ఉంటుంది. జన్మ నష్టం అనే మాట మహాత్ములు వాడుతూ ఉంటారు. అవిజ్ఞాతే జన్మ నష్టం, విజ్ఞాతే జన్మ సార్థకం అనే మాట శంకరాచార్యుల వారు. అవిజ్ఞాతే జన్మ నష్టం. కాబట్టి ఈ యొక్క విద్య కోసముగా పూర్వం మహాత్ములు అరణ్యాలకు పోయారు, మహాత్ముల వద్ద కూర్చున్నారు, శ్రద్ధభక్తులే కూర్చున్నారు, విన్నారు. ఎంతో గురు సేవ చేసి గురు శిక్షణ పొంది ఆధ్యాత్మికం విన్నటువంటి విషయం ఎన్నిసార్లు శ్రద్ధని పెట్టి లాగి పారేసిన వాడు వదిలిపెట్టకుండా బ్రహ్మంగారి దగ్గర కూర్చొని విన్నాడు. ఎంత చెప్పమో పో అని తరిం కొట్టిన లక్ష్మయ్య గారు నరహరి గురుదేవుల ఆశ్రమం కాడ ఆయన కూర్చొని వాకిట్లో కూర్చొని గురు కరుణ కోసం ఎదురు చూసి అనుగ్రహానికి పాత్రుడై బ్రహ్మ విద్య విన్నాడు. కాబట్టి ఆ విషయాల మీద శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సెలవు, శుభం.